సాయి, ఆ, ఇవాళ నాన్న బర్త్డే కదా, అవును. ఏం ప్లాన్ చేసావు? ఆల్రెడీ ప్లాన్ చేయడం అయిపోయిందమ్మా. నాన్న నువ్వు రెడీ అయితే మనం ఇంకా అరేంజ్ చేయడమే. అవునా? ఉమ్, ఓకే, అయితే నేను కూడా కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. ఓకే వచ్చాక స్టార్ట్ చేద్దాం. ఓకే. ఓకేనా? అవును, ఇంటి కోసమని అనుకున్నాం కదా, లోన్ తీసుకుందాం అనుకున్నాం కదా. అవును. ఇప్పుడు నేను నాన్న ఇద్దరు కూడా రెడీ అయిపోయాం లోన్ కి. ఆ, మేము ఇద్దరం కూడా షేర్ చేసుకుంటున్నాము. ఓకే. మరి నువ్వేమనుకుంటున్నావు? నేను రెడీ చేశామని మనకి ఇవ్వలే కదా. ఇస్తాగా. నువ్వు ఇచ్చేస్తే అప్పుడు ముగ్గురం కలిసేసి వేసేసేయచ్చు. ఆల్రెడీ మనీ రెడీ చేశానమ్మా. ఇదిగో ఓకే, మన కొత్త ఇల్లు కదా రెడీ. థ్యాంక్ యూ. అవును సత్య, ఎన్నాళ్ళయిందో నేను ఇలా హ్యాపీగా చూసి. అవును సత్య, మొన్న మీ వాళ్ళు చేయి కోసుకున్నప్పుడు మీ వాళ్ళు ఎవరు గుర్తు రాలేదా? అవును సత్య, నువ్వు చేయి కోసుకున్నప్పుడు ఎంత బాధేసిందో ఇప్పుడు నుంచి చూస్తే చాలా సంతోషంగా ఉందిరా. ఎప్పటికీ ఇలాగే సరదాగా నవ్వుతూ కలిసి ఉండాలి. ఈ హ్యాపీనెస్ ఏదైతే ఉందో నాది కాదు నాన్నగారు, మీకోసం నేను హ్యాపీగా ఉంటున్నది అంతే. నేను బాధపడితే ఎక్కడ మీరు బాధపడతారా అని చెప్పి మీకోసం నేను హ్యాపీగా ఉంటున్నాను. నా మనసులో చాలా ప్రశ్నలు ఉన్నాయి, దానికి సమాధానం కావాలి. ప్రియా చనిపోయింది అనే విషయాన్ని ఇప్పటికీ నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఇంకా ఆ బాధను అలాగే భరిస్తున్నాను. కానీ నా బాధను చూసి మీరు ఎక్కడ బాధపడతారా అని చెప్పి మీకోసం హ్యాపీగా ఉంటున్నాను. అంతకంటే ఏమీ లేదు. మీరు హ్యాపీగా ఉంటారంటే నేను హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తాను, కానీ బాధను మాత్రం పోగొట్టుకోలేను.